ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి జీవితాన్ని చివరి దశలో మనం ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఆయన్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుని గొప్పగా ఆశీర్వదించారని. అబ్రహాము గారి జీవితం అంట ఎన్ని సంవత్సరాలు ఆయన బ్రతికారు అంటే 175 సంవత్సరాలు బ్రతికారట. అబ్రహాము గారి జీవితాన్ని ముగింపులో మనం ఈరోజు పరిశీలించినట్టయితే గనక నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున అబ్రహాము గారు మరణించి పితరుల యొద్దకు చేర్చబడెను అని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం ఎంత సంపాదించినా, ఎంత మనం పోగేసుకుంటూ ఉన్నా మన జీవిత ముగింపు ఏంటో మనకు తెలుస్తుందా అండి? లేదు కదా. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అనేక రకాలుగా మనుషులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. నా ముగింపు ఎలా ఉంటుంది, నేను ఎలా మరణిస్తాను, అసలు నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటని చాలా మందికి ఈ ఆలోచన ఉంటూ ఉంది. ఈరోజు అబ్రహాము గారి జీవితాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అబ్రహాము గారు మొదట దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుని మాటకు లోబడ్డారు. ఈ రోజుల్లో మన వ్యక్తిగత జీవితాలు మనం పరిశీలించినప్పుడు, అది నేనైనా మీరైనా కూడా దేవుని మాటకు లోబడకుండా, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించకుండా ఆశీర్వాదాన్ని ఎవరూ కూడా పొందుకోలేం. మీరు చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ మొదటి 2 వచనాల్లో మనం చూడొచ్చు. దయచేసి మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో యెహోవా తండ్రిలా మాట్లాడుతున్నారు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము గారిని దేవుడు ఈ అన్యుల కుటుంబములోంచి ఎన్నుకున్నాడు. ఆయన వారసత్వంగా ప్రభు బిడ్డ కాదు కదా, ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకుని అబ్రహాము గారితో మాట్లాడారు. అబ్రహామా, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నువ్వు ప్రత్యేకించబడు అని అన్నప్పుడు అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో దేవుని మాటను నమ్మి బయలుదేరాడు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆ మాటను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరును. హల్లెలూయా. అబ్రహాము గారి విశ్వాసం అనేది ఎంత గొప్పదో మీరు ఆలోచన చెయ్యాలి. ఈరోజు అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడంట ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే సారమ్మ గారిని తీసుకుని, లోతును తీసుకుని, ఆ హారానులో అతనుకున్న కొంచెం ఆస్తి ఏదైతే ఉందో అతను సంపాదించింది, వాటన్నిటినీ తీసుకుని ప్రభు కొరకు బయలుదేరిపోయాడట, ప్రత్యేకించబడ్డాడట. మరి ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవుల జీవితాలు చూసినప్పుడు ప్రత్యేకించబడ్డం లేదు. మందిరానికి వస్తారు, లోక సంబంధమైన ఆటపాటలకి వెళ్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, ఈ సినిమాలు షికార్లు అంటూనే ఉంటారు. మీరు ఆలోచన చెయ్యండి. ప్రభు కొరకు ప్రత్యేకించుకోకుండా, ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించకుండా నువ్వు దేవునికి ఇష్టనిగా నువ్వు ఉండలేవు. అబ్రహాము గారు ఏదన్నా నేను ఇక్కడే ఉంటాను ప్రభువా, నన్ను ఇక్కడే దీవించు, నన్ను ఇక్కడే ఆశీర్వదించని చెప్పి దేవుని తిరిగి ప్రశ్నించలేదు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8లో చూస్తే ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలుదేరను అని ఉంది. ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను, నా జీవితం కూడా దీవించబడాలి, నా జీవితం ఆశీర్వదించబడాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. మరి నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? ఆయన చెప్పినట్టుగా లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నావా? నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రభు కొరకు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరిన ఆ సందర్భంలో దేవుడు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. ఈ 12వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ప్రామిస్ చేశాడు అబ్రహాము గారికి, అబ్రహామా, నీ నామాన్ని నేను గనపరుస్తాను, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తూ వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించి వారిని నేను శపిస్తానని చెప్పేసి అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు చెప్పేసి ఊరుకోవడమా దానికి అర్థం? కాదు కదా. నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను,
నిన్ను దూషించిన వారిని నేను శపిస్తానంటే అర్థం ఏంటంటే ప్రతి దినము అబ్రహాము మీద దేవుని కన్నులు ఉన్నాయి. ఈరోజు ఇదే మాటను మనం గమనించాలి. దేవుని వాగ్దానం అంటే చాలా గొప్పది, దానిలో చాలా అర్థం ఉంటుంది. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటకు అర్థం ఏంటి? నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయనకి ఎలా తెలుస్తుంది? అబ్రహాముని ఎవరైతే దూషిస్తున్నారో ఎలా తెలుస్తుంది? ప్రతిరోజు దేవుని కన్నులు అబ్రహాము మీద ఉంటేనే కదా దేవునికి తెలుస్తుంది. మరి ఆ విధంగా అబ్రహాము గారు నమ్మబట్టే దేవుని కొరకు నడవగలిగారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక మాట ఆలోచించే, ప్రభు నీకు ఏదన్నా వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు, ఆయన కను దృష్టిలో నువ్వు ఉన్నావు అనే మాటను నువ్వు అర్థం చేసుకోవాలి. మరి అబ్రహాము గారి జీవితంలో కూడా కొన్ని శోధనలు ఎదురయ్యాయి. ప్రభు మాటను పట్టుకుని అబ్రహాము గారు బయలుదేరినప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు అక్కడ చూడొచ్చు. సారమ్మ గారిని తీసుకెళ్లిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఆది కాండము 12వ అధ్యాయంలో 10వ వచనం మనం చూసినప్పుడు ఈ ఫరో ఇంటికి అబ్రహాము గారి యొక్క భార్య సారమ్మ తేబడింది. మొట్టమొదట అబ్రహాము గారు ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఐగుప్తు ఫరో దగ్గరికి సారమ్మ గారు తేబడ్డారు. అంటే సారమ్మ గారు అబ్రహాము గారికి వేరు చేయబడ్డారు. ఇది దేవుడు పిలుచుకున్న తర్వాతే, విశ్వాసంతో ప్రయాణం చేసేటప్పుడే సారమ్మ గారు అబ్రహాము గారికి దూరపరచబడ్డారు. మీరు ఆలోచన చెయ్యండి, తన భార్యను వేరొక రాజు తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అని అన్నప్పుడు ఎంత బాధ కలుగుద్ది, ఎంత బాధపడి ఉంటాడు. అయితే ఎంత ప్రార్థన చేసి ఉంటాడు ఆయన. దేవుణ్ణి దూషించినట్టుగా ఇక్కడ ఏమీ లేదే. ఇక్కడ ఐగుప్తు ఫరో తీసుకెళ్ళినప్పుడు దేవుణ్ణి అబ్రహాము గారు దూషించినట్టుగా అక్కడ లేదే. విశ్వాసము కనపరిచి ప్రార్థన చేశారు. 20వ అధ్యాయంలో మనం చూద్దాం. 20వ అధ్యాయంలో కూడా ఈ గెరారు రాజు కూడా అబీమెలెకు కూడా అక్కడ సారమ్మ గారిని అబ్రహాముకు దూరపరిచి తీసుకెళ్ళినట్టుగా అక్కడ చెల్లెలని చెప్పాడు అబ్రహాము, ఇక్కడ చెల్లెలని చెప్పాడు. ఇక్కడ కూడా ఈ గెరారు రాజు అబీమెలెకు సారమ్మ గారిని తీసుకెళ్ళిపోయాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా అబ్రహాము గారు దేవుణ్ణి దూషించినట్టుగా ఏమీ లేదు. విశ్వాసాన్నే కనపరిచాడు, ప్రార్థనే చేశాడు. దుఃఖం ఉంది, బాధ ఉంది, భార్యని తీసుకెళ్లారని. ఆ బాధ, ఆ దుఃఖము ఏ దేవుడైతే తనను పిలిచాడో ఆ దేవుని పాదాల వద్ద పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి శోధనలో, ఆ ఇబ్బందిలో, ఆ బాధలో దేవుడు ఏదన్నా విడిచిపెట్టాడు అబ్రహాముని? లేదే. ఆ కీడుని కూడా మన దేవుడు మేలుగా మార్చారు. హల్లెలూయ. ఐగుప్తు ఫరో తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు చూడొచ్చు, అక్కడ 12వ అధ్యాయము 16వ వచనంలో చూడొచ్చు ఆది కాండము. అలాగే ఈ గెరారు రాజైన అబీమెలెకు కూడా సారమ్మ గారిని తీసుకెళ్ళిపోయినప్పుడు మీరు చూడొచ్చు ఆది కాండము 20వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు చూస్తే అక్కడ కూడా అబీమెలెకు దాసదాసీలను, గొర్రెలను, గొడ్లను ఇచ్చి 1000 రూపాయలు సారమ్మ గారికి ఇచ్చినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బందే వచ్చింది, చాలా బాధే. దానిని దేవుడు ఏం చేశాడు? మేలుగా మార్చాడు. అందుకని అబ్రహాము గారి గురించి చెప్పబడిందండి, అబ్రహాము వెండి బంగార పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని ఉంది. ఆయన ఇంట 318 మంది పనివారు ఉండేవారట. అలవర్చబడ్డారు మనుష్యులు. మరి ఒంటరివాడయ్యాడు అబ్రహాము? లేదే. మరి లేనివాడిగా ఉన్నాడు అబ్రహాము? లేదే. విడిచిపెట్టబడ్డాడా దేవుని చేతుల్లో నుంచి? లేదే. దేవుడు ఎప్పటికప్పుడు అబ్రహామును కాపాడుతున్నాడు. ఎందుకంటే 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నా కను దృష్టిలో నువ్వు ఉంటావు అబ్రహామా, నేను ప్రతిరోజు నీతో ఉంటానని దేవుడు అక్కడ చెప్పిన మాట ప్రకారం అబ్రహాము జీవితంలో జరిగింది. అబ్రహాము జీవితంలో మీరు చూస్తే బాధ కూడా పడ్డాడు, పిల్లలు లేరని బాధపడ్డాడు. మీరు ఆది కాండం 15వ అధ్యాయంలో చూస్తే ఒకానొక సందర్భంలో దేవునితో 2-3 వచనాలు అక్కడ ఉంటుంది, బాధపడ్డాడు. అయ్యా, నువ్వు నాకు ఎంత ఆస్తి ఇస్తే ఏముందయ్యా, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏముంది, నా పనివారిలో ఒకరు నాకేమవుతారు, వారసులు అవుతారు కదా అని బాధపడితే ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? లేదయ్యా, నువ్వు అలా కాదు, నీ పనివారు నీకు వారసులు ఎవరు, నేనేదైతే నీకు సంతానం ఇస్తానో వారే నీకు వారసులు అవుతారని దేవుడు చెప్పి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చారట. ఆయన ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చినట్టుగా తర్వాత అధ్యాయాల్లో మనం చూడొచ్చు. మరి అంత గొప్ప దేవుడు అబ్రహాము గారి విషయంలో ప్రతి చోట కూడా కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు, నెరవేరుస్తూనే ఉన్నాడు. మరలా ఒక సందర్భం వచ్చింది. అది ఎలాంటి సందర్భం అంటే, నీకొక్కగానొక్క కుమారుణ్ణి అబ్రహామా నాకు ఇచ్చే, బహుమానంగా ఇచ్చే, నాకు బలిచ్చే అన్నాడు. ఏంటి, దేవుడు అంతలాగా అన్నాళ్ళు పరీక్షించి, దాదాపు 25 సంవత్సరాలు పరీక్షించి
మరలా కుమారుని నాకు బలి చేయని చెప్పేసి దేవుడు ఎలా అడగగలిగాడు ఆ మాట? అప్పుడు కూడా అబ్రహాము గారు ఏమి భయపడిపోయి బాధపడిపోలేదు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే, నా దేవుడు మృతులను కూడా సజీవంగా చేయగలడు కదా, ఏదో ఒక కారణం లేకుండా నా దేవుడు ఏమి అడగడు అని అబ్రహాము గారు ఆలోచన చేసినట్టుగా హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడాలి. 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉంది, అక్కడ చూడండి 19వ వచనం చూస్తే, దయచేసి, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్రహాము గారు ఎంచాడంట, నా దేవుడు మృతులను సైతము గొప్పగా ఆయన సజీవంగా చేయగలడు కదా, నా కుమారుని అడిగాడంటే దేవుని చిత్తం దేవునికి అప్పగించేస్తానని తన కుమారుని తీసుకుని బయలుదేరిపోయాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత బిడ్డ కూడా అడుగుతున్నాడు, నాన్న ఏది బలేది అని అడిగితే దేవుడే చూసుకుంటానని చెప్పాడు. ఈరోజు ఆ మాట మనం పలకగలుగుతున్నామా? మన ఇంట్లో కొద్దిపాటి రోగం వస్తే, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తే, ఏదైనా సమస్యలు ఉంటే మనం ఏమంటామంటే, దేవా నువ్వు ఉన్నావా, ప్రభువా నువ్వు ఉన్నావా, నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నావా అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తాం మనం. మరి దేవునికి తెలియదా మనం ఏంటో, మనం ఎలా బ్రతుకుతున్నామో, మన స్థితిగతులు ఏంటో, మన పరిస్థితులు ఏంటో దేవునికి తెలియదా? ఖచ్చితంగా దేవునికి తెలుసు. అబ్రహాము నమ్మేటట్టు దేవుణ్ణి, అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పేసి లేఖనం చెప్తూ ఉంది. అసలు అబ్రహాము గారికి సంతానం ఎలా కలిగింది, సారమ్మ గారికి సంతానం ఎలా కలిగిందని మీరు ఆలోచన చేశారు ఎప్పుడన్నా కూడా? దేవుడు ఇచ్చేసాడండి అంటారు. దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇవ్వడానికి మొదట వారిని బలపరిచాడు. సారమ్మ గారిని తీసుకోండి. సారమ్మ సంతానం పొందుకోవడం గల ఒక కారణము హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉంది. మీరు చూస్తే గనక హెబ్రీయులకు రాసిన పత్రికలోనే జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలిస్తే గనక అక్కడ ఉంది, 11వ అధ్యాయంలో ఉంది. 11 చూడండి. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దానైనను గర్భము ధరించుటకు ఏమైందంట? గర్భము ధరించుటకును శక్తి పొందెను. తనను తాను చూసుకున్నప్పుడైతే బలహీనరాలే అయిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది. కానీ ఇక్కడ లేఖనాన్ని చూస్తే గనక విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. విశ్వాసమును బట్టి నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడని చెప్పి నమ్మకాన్ని కనపరిచారట. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలనుకున్నప్పుడు నమ్మకం ఉండాలి మనలో. అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. సారమ్మ దేవుని వాగ్దానాన్ని నమ్మిందంట, అబ్రహాము కూడా నమ్మాడట. చూడండి మీరు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అక్కడ మనం చూస్తే గనక 18 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి. నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము గారు నిరీక్షించడానికి కూడా ఆధారము లేదట. ఎందుకని? 100 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది. సారమ్మకేమో పెద్ద వయసు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అది నిలిచిపోతే సంతానం కలగదు. ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్సే కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి నమ్మాడట. తర్వాత వచనం చూడండి, మనం చూస్తే గనక మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. రమారమి 100 ఏండ్ల వాడైనప్పుడు తన శరీరము సారమ్మ శరీరం కూడా మృతతుల్యం అయిపోయినప్పుడు చూచాడు కానీ 100 ఏండ్ల వయస్సులో కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. కింద వచనాలు మీరు చూస్తే అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి, అబ్రహాము గారికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నీ పరిస్థితులు ఏదైనా కూడా నేను చెప్తున్నాను, దైవ సేవకునిగా దేవుని యందు నమ్మకం ఉంచు, విశ్వాసంతో ప్రార్థన చేయి. అపనమ్మిక వద్దు నీ జీవితంలో, అపనమ్మికకి చోటివ్వద్దు, అపవాదికి చోటివ్వద్దు. విశ్వాసం ఉంచు. దేవా నువ్వు చేయగలవు, దేవా నువ్వు చేసినా నీకు స్తోత్రం, చేయకపోయినా నీకు స్తోత్రం చెప్పాలి. శద్రకు మెషకు అబేద్నెగోను వారిని అగ్నిగుండంలో
పడవేసేస్తానని చెప్పి 7 రెట్లు ఇంకా అగ్ని పెంచేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు రాజుతో? మా దేవుడు కాపాడగలడు, కాపాడకపోయినా నా దేవునికే స్తోత్రం అని చెప్పారు వాళ్ళు. యోబు గ్రంథంలో కూడా మీరు చూడొచ్చు. యోబు అంటాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి అంటాడు. ఈరోజు అటువంటి విశ్వాసం మనకు ఉండాలండి. అటువంటి నమ్మకం దేవుని మీద మనకు ఉండాలి. అబ్రహాము గారు అంత విశ్వాసంతోనే ఆ వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు మరలా నీకు నీ ఒక్కగానొక్క కుమారుని ఇచ్చేమన్నప్పుడు లేచి వెళ్ళిపోయాడు ఇచ్చేయడానికి. అయితే దేవుని ప్రణాళిక ఏంటి? అబ్రహాము కుమారుడు ఇస్సాకుని తీసుకోవడం కాదు, పరిశోధించాడు, పరిశీలించాడు ఒకసారి. అయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మీరు అక్కడ చూస్తే గనక అక్కడ ఉంటుంది అద్భుతమైన రీతిలో. అదేంటంటే అబ్రహాము ఎప్పుడైతే కత్తెత్తుతాడో వెనకాల ఒక పొట్టేలు కూడా అక్కడ పొదల్లో చిక్కుకుని ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఏర్పాటు. ఆ కింద వచనాల్లో మీరు తర్వాత చదివితే లేఖనంలో ఉంటుంది, అక్కడ ఏముంటుంది? ఇది చేయడానికి నువ్వు వెనతీయకలేదు గనక నేను ఇంకా గొప్పగా బిడ్డను నిన్ను కూడా దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తానని చెప్పి గొప్పగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని వాగ్దానాన్ని. ఇప్పుడు చెప్పండి, ఆలోచన చేయండి. అబ్రహాం జీవితంలో ఎన్ని ఎదురు పోరాటాలు ఉన్నాయి, ఎన్ని బాధలు అనుభవించాడు, ఎంత నమ్మకాన్ని కనపరిచాడు. అలాంటి అబ్రహాము ఆది కాండములో మనం చూస్తాం 25వ అధ్యాయంలో ఆ సారమ్మ గారు చనిపోయిన తర్వాత కెతూరాను పెండ్లి చేసుకున్నాడు. 6 పిల్లలు పుట్టారు. మరలా వాళ్ళందరినీ సెటిల్ చేసాడు. అక్కడ మీరు వచనాల్లో మీరు క్లియర్ గా చదవండి. వాళ్ళందరినీ సెటిల్ చేసి ఇసాకును కూడా బ్లెస్ చేసి మంచి ముసలితనమును మరణించాడు. మరి దేవుడు అబ్రహాము గారి ముగింపు ఎలా ఇచ్చాడండి? చాలా గొప్పగా ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదయ్యా, నా బిడ్డను చూస్తే అర్థం అవ్వట్లేదు, రేపన్న రోజు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఇటువంటి పరిస్థితుల మధ్య నేను నలిగిపోతున్నాను అని నువ్వు అనుకుంటే గనక విశ్వాసం ఉంచు దేవుని మీద, ప్రార్థన చేయి. అబ్రహాము గారి జీవితం మరలా మనకి ఎక్కడ కనిపిస్తుంది? లూకా సువార్తలో కనిపిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరైతే చక్కగా దేవుళ్ళో విశ్వాసంతో బ్రతికి మరణించారో వాళ్ళందరూ అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నారట. మీరు చూడండి, ఈ లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే పాపం ఆ దరిద్రుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట. అబ్రహాము గారు ఎంత మంచి జీవితాన్ని పరలోకంలో జీవిస్తున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేవారిగా ఉండాలి. ఆయన నీతికి మనం చక్కగా పాటించేవారిగా ఉండాలి. మన జీవితాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆయన ఒంటరిగా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. కాబట్టి ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ భక్తి జీవితాన్ని కొనసాగించి మిమ్మల్ని మీరు పవిత్రంగా కాపాడుకొని దేవునికి అర్పించి ప్రార్థించండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తారు. ఈ కృప మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.